బంధాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయజలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు. అలా పడుకున్నటువంటి వాడు ఎవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం, ఎందుకు కాలివేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. ఒకానొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది. తల్లి మరణించింది, పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానను మాం ధాత, నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు. ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది. దాన్ని చీకాడు. చీకితే మాంధాత, అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది. మాంధాతృపురము అని పిలుస్తారు. అదే శంకరాచార్యులు వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు. ఇప్పటికీ చూడొచ్చు, వెడితే అక్కడ ఉంటుంది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి మహానుభావుడు మాంధాత అని పిలువబడ్డాడు. ఆ రాజు ఇంద్రుడి యొక్క బొటనవేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు, ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటనవేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు, కానీ మా పిల్లలకి ఎలా అంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు, చంటితనంలో మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటనవేలే నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి అమృతస్రావం అవుతుంది అని. పిల్లలందరూ బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది అని. మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట, మీ అందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటారు, అమృతస్రావం అవుతుంది, ఇంద్రుడు వరం ఇచ్చాడని. నేను చేతి బొటనవేలు పెట్టుకోను, కాలి బొటనవేలు పెట్టుకుంటానన్నాడు. లేకపోతే మీకు నాకు తేడా ఏమిటి? మరి మీరు కాలి బొటనవేలు పెట్టుకుంటే మీకు కాలి బొటనవేలులోంచి అమృతం వస్తుందా అంటే, నాకు కాలి బొటనవేలులోంచి నా శరీరమే అమృతం. అమృతవపుః అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? ఆయన శరీరమే అమృతం. అందుకని కాలు ఏమిటి, చెయ్యి ఏమిటి, ఏది నోట్లో పెట్టుకున్నా అమృతమే. నాలో ఉన్న అమృతం నేనే తాగుతూ ఉంటాను అని శంకరుడు చూడండి ఇలా రెండు చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ఆ ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇలా పట్టుకుంటుంటాడు. గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది. 4 చేతులు ఉంటాయి, 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు, 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. ధవళవపుషమిందోర్మండలై సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం అని. అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయజలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది జగల్లయే మహాభయే మృకండు సూనుహర్మ్యదే తదీయ పాద పంకజం నమామి దేవి హర్మ్యదే నర్మదే అంటారు. ఓ నర్మదా, నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుచున్నాను. అంత గొప్ప నది నర్మద. అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే, ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రముతేత చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే, అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మదా ఒడ్డున అంటారు. అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని. ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి, దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అది. అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది, గత జన్మంబుల నేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఏ పుణ్యారతిన్ పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటి మిజటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. దేవతలందరూ కూడా తిరుగుతుంటారట.